ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 37వ కీర్తన 27వ వచనం. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. కీడు చేయుట మాని మేలు చేయువారు నిత్యము నిలుచువారయుండెదరు అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్నది. దేవుని వాక్యములో మనము ఎస్తేరు కాలములో హామాను అనేటువంటి దుర్మార్గుడైన మనుష్యుడు ఇశ్రాయేలు ప్రజలైన దేవుని ప్రజలకు కీడు చేయాలని తలపెట్టాడు. మొర్దుకై అన్న యూదుడు అతనికి నమస్కారము చేయలేదని, ఆ మొర్దుకై ఒక్కడిని తాను చంపితే తనకు ప్రయోజనమేమి లేదని, అతనితో పాటు అతని వంశమును యావత్తును నిర్మూలము చేయాలని అతడు తీర్మానించుకొని యూదులకు విరోధముగా కుట్ర పన్ని రాజును మెప్పించి వారిని నిర్మూలము చేసేటువంటి శాసనమును అతడు తయారు చేసినాడు. దేవుని ప్రజల ప్రార్థన వలన దేవుడు ఆ శాసనమును తలక్రిందులుగా చేసి ఎవరికైతే కీడు చేయాలని తలపెట్టినాడో ఆ హామానుని అతని యొక్క కుటుంబము యావత్తును దేవుడు నిర్మూలము చేసినాడు. అతడు వారికి కీడు చేయాలని చూశాడు, కానీ దేవుడు ఆ కీడుని తన ప్రజలకు తొలగించి అతన్ని అతని కుటుంబాన్ని నిర్మూలము చేసినాడు. ఈ లోకంలో మనము ఇతరులకు కీడు చేయాలి అని అనుకుంటే ఆ కీడు మనలను ముంచి మనము సర్వనాశనం అవునట్లుగా అది చేస్తుంది. అయితే నీవు మేలు చేయుము, ఆ మేలు నిత్యము నీవు నిలబడినట్లుగా చేస్తుంది. నీకది ఘనతను తీసుకుని వస్తుంది. యేసేబు తనకు కీడు చేసిన వారందరికీ మేలు చేశాడు. తనను హింసించిన అన్నలకు అతడు ఆదరణనిచ్చినాడు. తన ప్రాణము తీయాలని చూసిన వారికి అతడు మేలు చేసినాడు. అందుకని ఐగుప్తు దేశమంతా యేసేబు ఖ్యాతి ఇనుమడింపజేసిన దేవుడు ఆ దేశానికి అతన్ని ఏలికగా చేసినాడు. అవును దేవుని బిడ్డలారా, కీడు చేయుట మానండి, మేలు చేయండి, దేవుని దీవెనలకు పాత్రులుగా మారండి. గనుడా, నీ బిడలు ఇతరులకు కీడు చేయువారుగా కాకుండా మేలు చేయు బిడలుగా మీరు వారిని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.